బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా నకరేకల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఝాన్సీ అనే విద్యార్థిని డిబారైన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ పరిణామంలో తనకేం తెలీదు, ఎవరో కావాలనే కిటికీ దగ్గరకు వచ్చి పేపర్ చూపించమని అడిగారు అంటూ కూడా తను వాపోతుంది. తన డిబార్ని రద్దు చేయాలంటూ కూడా తను కోరుతుంది. అయితే మరి ఈ లీక్ కేసులో కూడా ఒక బిగ్ ట్విస్ట్ ఏర్పడిందనే చెప్పుకోవాలి. తనకి ఏ పాపం తెలీదు అనుకుని విద్యార్థి వేడుకుంటుంది. పేపర్ లీక్తో ఝాన్సీని డిబార్ చేశారు అధికారులు. ఒకరు కిటికీ దగ్గరికి వచ్చి నన్ను బెదిరించి క్వశ్చన్ పేపర్ చూపించు లేదంటే రాయితో కొడతానని బెదిరించారంటూ విద్యార్థిని ఝాన్సీ వాపోతున్నారు. ఇక బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నాడు. ఇక ఆ సమయంలో నాకు భయం వేసింది, ఏం చేయాలో నాకు అర్థం కాక పేపర్ చూపించాను. పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అన్నారు, అందుకే నేను పేపర్ చూపించాను అంటూ ఝాన్సీ వాపోతున్నారు. ఇక నా డిబార్ను రద్దు చేయండి అంటూ తను వేడుకుంటున్నారు. అయితే మొన్న నకరేకల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పేపర్ లీక్ అయిన ఘటన మనందరికీ తెలిసిందే. ఇక ఈ పరిణామంలో 10th క్లాస్ విద్యార్థిని ఝాన్సీ అనే విద్యార్థిని అధికారులు డిబార్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో తనకి ఏ పాపం తెలియదంటూ ఝాన్సీ అలానే తన కుటుంబ సభ్యులు కూడా వాపోతున్నారు. ఎవరో కిటికీ దగ్గరికి వచ్చి ఒక అగాంతకుడు క్వశ్చన్ పేపర్ చూపించకపోతే రాయితో కొడతానని బెదిరించాడని, అందుకే క్వశ్చన్ పేపర్ చూపించారని చెప్తుంది. ఇక తన క్వశ్చన్ పేపర్ చూపించినప్పుడు చుట్టూ ఉన్న విద్యార్థులు కూడా చూపించు, ఏం పర్వాలేదు అనడంతోనే నేను క్వశ్చన్ పేపర్ చూపించాను అంటూ 10th క్లాస్ విద్యార్థిని ఝాన్సీ వాపోతున్నారు. ఇక ఆ పరిణామంతోనే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయినందుకు గాను ఝాన్సీ అనే 10th క్లాస్ విద్యార్థిని ప్రస్తుతం నకరేకల్ జెడ్పీహెచ్ స్కూల్లో డిబార్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఝాన్సీ అలానే కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. అయితే వారు మాట్లాడే ముందు కూడా మనం చూసుకున్నట్లయితే మొన్న ఈ ఘటన చోటు చేసుకుంది నల్గొండ జిల్లా నకరేకల్ జెడ్పీహెచ్ఎస్ 10th పేపర్ లీక్ అయిన ఘటనలో ఝాన్సీ అనే విద్యార్థిని డిబార్ చేశారు. దీనికి క్వశ్చన్ పేపర్ లీక్ అవడంతోనే తనని డిబార్ చేశారు. తన పాపం ఏం లేదని, తన తప్పు ఏం లేదని, ఎవరో ఒక అగాంతకుడు వచ్చి కిటికీ దగ్గరికి క్వశ్చన్ పేపర్ చూపించకపోతే రాయితో కొడతానని బెదిరించాడని, చుట్టూ ఉన్న విద్యార్థులు కూడా చూపించు, ఏం కాదులే అన్నారు, అందుకే నేను చూపించాను, నా తప్పేం లేదు అంటూ కూడా తను చెప్పుకొస్తుంది. నా డిబార్ని రద్దు చేయాలంటూ కూడా ఝాన్సీ తన కుటుంబ సభ్యులు కూడా వాపోతున్నారు. ఇక ఈ పరిణామంలోనే విద్యార్థిని ఝాన్సీ తన కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నన్ను అన్ని ఎగ్జామ్స్కి ఎలో చేయారు. హిందీ ఎగ్జామ్ ఎలాగో పోయింది, నాకు తెలుగు పేపర్ బుక్లెట్ కూడా ఆపేశారు నాది. సో అన్ని ఎగ్జామ్స్ రేపటి నుంచి ఇంగ్లీష్ ఎగ్జామ్ నుంచి అయినా నన్ను రాసేలా కోఆపరేట్ చేయండి ప్లీజ్. నాకు ఎగ్జామ్స్ రాయకుంటే నాకు సూసైడే తప్ప వేరేది ఏం లేదు. నాకు 10th ఇది లైఫ్. ఈ 10th అనేది సప్లీ పడితే నన్ను ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఏదైనా కూడా మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. ప్లీజ్ అందరు అధికారులు, కలెక్టర్ గారు, ఎంఈఓ గారు, డిఈఓ గారు అందరికీ చేతులు ఎత్తి జోడిస్తున్నాం. నాకు న్యాయం చేయాలి. నేను ఒక దళితుల విద్యార్థిని, ప్లీజ్ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఏం మాత్రం న్యాయం చేయకుంటే మాత్రం నాకు సూసైడ్ తప్ప వేరేది ఏం లేదు ఛాన్స్. హై స్కూల్లో చదువుతున్నాను. నాకు ఎస్ఎల్బిసిలో సెంటర్ పడ్డది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో. ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ రావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ వచ్చి ఫోటోస్ తీసుకున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను బెదిరించి రాయితో కొడతాను అది దాన్ని బెదిరించి ఫోటో తీసుకున్నాడు. ఎంత చెప్పినా కూడా వినలేదు. ఆ తర్వాత నా ఎగ్జామ్స్ నేను రాసుకుంటున్నా. నా ఎగ్జామ్ నేను రాసుకుంటుంటే ఆఫ్టర్నూన్ 2 hours తర్వాత ఎవరో కొంతమంది ఆఫీసర్స్ వచ్చి నువ్వు పేపర్ లీక్ చేసావు వాట్సాప్ ద్వారా అది దాన్ని చాలా అన్నారు. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నన్ను ఎంత అంటే చాలా రూడ్ గా బిహేవ్ చేసి రూడ్ గా మాట్లాడాలి. చాలా చాలా అట్లా ఇట్లా చాలా రూడ్ గా బిహేవ్ చేశారు. 9:30 దాకా ఆయన మీద పోలీస్ స్టేషన్ ఓన్లీ. పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ నీకు ఎలోమెంట్ ఉంటుంది, నువ్వు ఏ స్లిప్స్ పెట్టలే కదా, ఏం కాదు, నువ్వు రాసుకోవచ్చు అని మాకు నా ఫాదర్ కి ఇన్స్ట్రక్షన్స్ పంపించారు. ఓకేలే ఏం అని అనుకొని నేను ఎర్లీ మార్నింగ్ మా ఫాదర్ అదే ధైర్యం మీద మా ఫాదర్ డ్యూటీకి వెళ్లారు. నన్ను బస్ ఎక్కించాను. మా కృష్ణ హై స్కూల్ బస్ వస్తుంది రోజు డైలీ. ఆ బస్ కి వెళ్ళాను. ఆ బస్ కి వెళ్ళి సెంటర్ లో దిగి నా రూమ్ కి వెళ్ళగా నా రూల్ నెంబర్ పట్టుకొని నన్ను ఒక రూమ్ తీసుకెళ్లి వాళ్ళు ఒక పేపర్ మీద నా నేమ్ స్మాల్ ప్రాక్టీస్ చేసింది, స్లిప్స్ పెట్టిందని రాపించుకున్నారు. ఎంత చెప్పినా ఎంత వినలేదు, అస్సలు వినలేదు. ఎంత చెప్పి ప్లీజ్ అని నాది ఏముంది, అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది సార్. నన్ను స్లిప్స్ పెట్టి రాస్తే దట్స్ మై ప్రాబ్లం అని ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళ ఆఫీసర్స్ వచ్చి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. కానీ మా ఫాదర్ కి అది తెలియక మా ఫాదర్ వ్యాన్కి రాలేదు కాబట్టి ఇక్కడ మరి ఏం చేశారు ఏదో అని నెకరకాయలు వెళ్ళి ఎంత అంటే పిచ్చి కుక్కలాగా నెకరకాయలు మొత్తం తిరిగిండు. ఎలా అంటే స్కూల్కి వెళ్ళారు, మా ఇంటికి వెళ్ళారు, మొత్తం చూసి ఎక్కడ నేను లేను. ఎంత అంటే చాలా బాధపడ్డారు ఆ టైంలో. ప్లీజ్
నన్ను హిందీ ఎగ్జామ్ పోయింది, తెలుగు పేపర్ ఆపేసిరు. ప్లీజ్ అట్లీస్ట్ ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ రేపటి నుంచి అన్నా నన్ను కొంచెం కంటిన్యూ చేసేలాగా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ 13 years లైఫ్ నాది, ఈ ఒక్క 1 year అయితే నాది అయిపోతుంది, మళ్ళీ నాకు 1 year వేస్ట్ అవుతుంది. ప్లీజ్ నన్ను నా స్టడీస్ పరంగా నన్ను కొంచెం ప్లీజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు బెల్లం వెంకన్న, టీచర్ అండి. మా శాలిగ్రామ్ ప్రాపరు. మా పాప కృష్ణ హై స్కూల్లో ఇది విద్యార్థి. ఎస్ఎల్బి సెంటర్లో పడ్డది, పరీక్ష రాసుకుని వచ్చింది. అక్కడ మా పాప ఏదో అగంతకుడు పేపర్ లీక్ చేసినామని, మీ పాప లీక్ చేసిన ఇంటికి వచ్చి మా పాపను ఇట్లా వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు నన్ను నా పాపను నరికల్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ మేము ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఇట్లా సంఘటన జరిగిన అది కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటి సమాధానం చెప్పినాం. సార్ మాకు అవకాశం ఇవ్వండి సార్, మమ్మల్ని నెక్స్ట్ పరీక్షకు అవకాశం ఇవ్వని అడిగితే రాపిస్తామని వాళ్ళు కూడా అది పోలీసు ఎస్ఎస్సీ కూడా చెప్పారు. అక్కడ ఉన్న ఎంఈ కూడా వచ్చాడు. ఎంఈ కూడా ఏమంటే సార్ నెక్స్ట్ ఎగ్జామ్ రాపిస్తలే అని మమ్మల్ని అనుమతి ఇస్తారని చెప్పిండు. ఆ తర్వాత తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత మ్యాటర్ రాయమని చెప్పారు. కానీ రాసి ఇచ్చినాం సార్, నెక్స్ట్ మీకు అవకాశం ఉంటుంది, మీకు ఇబ్బంది పెట్టమని చెప్పారు సార్. కాబట్టి మా పాపను ఎగ్జామ్ నెక్స్ట్ డే హిందీ రానియకుండా అడ్డం పడ్డారు. నువ్వు డిబారమని వాళ్ళు కాగితం మీద రాపించుకున్నారు సార్. మా పాప ఎలాంటి చిట్టి కొట్టలేదు. దయచేసి మాకు నెక్స్ట్ ఎగ్జామ్కు రాయడానికి అవకాశం ఇస్తారని విద్యాధికారులను పై అధికారులను నేను ఇందులో తన తప్పేమీ లేదని, తన డిబార్ని రద్దు చేయాలంటూ ఝాన్సీ అలానే తన తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి కూడా వారి అధికారులు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నల్గొండ నుంచి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, అయితే మొన్న 10th పేపర్ లీక్ ఘటన మొత్తం కూడా ఝాన్సీయే చేసిందంటూ కూడా ఆరోపణలు వచ్చి తన డిబార్ చేశారు. ప్రస్తుతం అయితే తన తప్పేం లేదంటూ కూడా ఇప్పుడు తన మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది. దీని గురించి అధికారులు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో ఈ అమ్మాయి 10వ తరగతి అమ్మాయి పరీక్ష రాస్తున్నటువంటి సమయంలోనే కొంతమంది ఆ కిటికీ వద్దకు వచ్చి కూడా సెల్ ఫోన్ లో ఫోటో తీసుకొని కూడా బయట ప్రశ్నపత్రం లీకేజ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ అమ్మాయికి సంబంధించిన వారే, తెలిసిన వారే దీనికి పాల్పడి ఉంటారని కూడా పోలీసులు విచారణలో తేలే ఈ అమ్మాయిని 2 years కూడా డిబార్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఝాన్సీ చెప్తున్నటువంటి ప్రకారం తనకు ఏమీ తప్పిదం తెలియదు. తాను మెరిట్ స్టూడెంట్ ని, కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్నాను, ఫస్ట్ నుంచి కూడా నేను 70% పైగా కూడా మార్కులు వస్తాయి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని ఎక్కడ పరీక్ష పెట్టినా రాస్తాను, నాకు ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం దీని పూర్తి స్థాయిలో అధికారులు అదేవిధంగా పోలీసులు ఆ విచారణ జరిపిన తర్వాతనే ఈ యాక్షన్ తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో మొత్తం 11 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ఆ 6గురిని నిన్ననే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఎవరైతే ప్రైవేట్ టీచర్లతో గొడుగుంట్ల శంకర్, అదేవిధంగా జీరాక్స్ నిర్వాహకుడు రవిశంకర్, అదేవిధంగా చిట్ల ఆకాష్, బండి శ్రీను, చిట్ల శివ మొత్తం 6గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది పోలీసులు. ఎందుకంటే దీన్ని చాలా సీరియస్ ఇష్యూ అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతో పకడ్బందీగా 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటే క్రమంలో కూడా నకరికల్లో ఉన్నటువంటి ఏదైతే గురుకుల పాఠశాల సెంటర్ ఉందో ఆ సెంటర్ లో మొత్తం అక్కడ 44 సెక్షన్ నుంచి భద్రత ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ అమ్మాయి కిటికీ వద్ద కూర్చున్నప్పుడు ఆ అమ్మాయిని ఏ విధంగా ఆ ప్రశ్న పత్రాన్ని అమ్మాయి చూపించకుండా తను సెల్ ఫోన్ లో ఏ విధంగా తీస్తారనే కోణంలో కూడా విచారణ జరపడం జరిగింది. కానీ ఆ అమ్మాయి మాత్రం తనను బెదిరించారు, బలవంత పెట్టారు, అందుకనే చూపించానని చెప్తుంది. కానీ ఒక క్లాస్ రూమ్ లో, ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో బలవంత పెట్టడం కాదు, జరిగింది కాదు. ఒక ఎగ్జామ్ సెంటర్ లో కూడా ఉన్నటువంటి సమయంలో ఈ విధంగా కిటికీ వద్దకు వచ్చి అతను చూపించమంటే ఏ విధంగా ఈమె చూపిస్తుంది, అదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేటర్ ఎవరికైనా కానీ తెలియవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ లో అందరూ ఉంటారు.